పొంగల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కప్పు పెసరపప్పు, కొద్దిగా అన్నం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు పెసరపప్పును స్టవ్ మీద ప్యాన్ పెట్టి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకొని, ఇలా వేయించుకున్న పెసరపప్పును కుక్కర్లోకి తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చేలోపు మనం పొంగల్ కావాల్సిన తిరువాతని ప్రిపేర్ చేసుకుందాం. కళాయి పెట్టి అందులో ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మీకు ఒకటి చెప్తాను. అత్తమ్మ ఇక్కడ వైట్ రైస్తో ఎందుకు చేస్తుందంటే, ఇది రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. మేము అలానే చేసుకుంటాం, చాలా బాగా వస్తుంది రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ దాకా అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి చిటికెడు పసుపు, మనకి టేస్ట్కి సరిపడు రాళ్ళుప్పని వేసి బాగా వేయించుకోండి. ఈ తరువాత వేగేలోపు మనం కుక్ చేసుకున్న పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిపోయిన పెసరపప్పులోకి మనం తీసుకున్న అన్నంని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న అన్నంని పెసరపప్పు అన్నం బాగా కలిసిపోయేటట్టు ఒక 2-3 మినిట్స్ దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపు మనం రెడీ చేసుకున్న ఈ తిరువాతని తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న అన్నం పెసరపప్పులోకి యాడ్ చేసుకొని బాగా ఒక 2-3 మినిట్స్ దాకా అంతా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ దాకా బాగా మిక్స్ చేసుకున్న పెసరపప్పు అన్నంలోకి ఇదంతా మునిగిపోయేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టి కుక్కర్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ విజిల్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి దించేస్తే మన టేస్టీ క్విక్ పొంగల్ రెసిపీ రెడీ. దీంట్లోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Samara Sakshi's World.